కళ్యాణ లక్ష్మి కింద మన సిద్దిపేట నియోజకవర్గంలో 153 మంది అక్కా చెల్లెలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో 59 కింద కూడా 120 మందికి పట్టాలు గురించి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు దాదాపు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు 11,014 మంది ఆడపిల్లలకు సహాయం చేయడం ఒకరు ఇద్దరు కాదు, ఇవాళ 153 మందికి ఇస్తున్నాం. ఇట్లా ఇప్పటి వరకు మన సిద్దిపేట నియోజకవర్గంలో 11,014 మంది ఆడపిల్లలు వేరెత్తి ఆడపిల్లల పెళ్లిలకు ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామని చూస్తే 93,23,09,000 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి మీరందరికీ కూడా ఒక చిన్న సూచన ఏంటంటే, సరే మన తెలంగాణలో పెళ్ళైన తర్వాత మొదటి కాపు కూడా తల్లిగారులే చేయాలి, అంతే కదా. ఈ ఖర్చు తీరదో మన ఆ ఖర్చు శురువు అవుతుంది. అయితే నేను ఇచ్చే సూచన ఏంటంటే, సిద్దిపేటలో మెడికల్ కాలేజీ పెట్టించి మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించారు. ఇక్కడ మీకు దాదాపు 200 మంది డాక్టర్లు పెట్టించిన గవర్నమెంట్ హాస్పిటల్. ఒక ఈ ఆడవాళ్ళని చూసే మహిళా డాక్టర్లే 15-20 మంది ఉంటారు. అందులో అన్ని రకాల మత్తు డాక్టర్లు కానీ అన్ని రకాల డాక్టర్లను పెట్టి మంచి సదుపాయం సిద్దిపేటలో ఏర్పాటు చేసినాం. అందువల్ల పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి మీ డబ్బు వృధా చేసుకోవద్దు. చక్కగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం దొరుకుతుంది. కేసీఆర్ కిట్ ఇస్తాం. ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ అని కూడా ఇస్తాం. మనం కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బయటకు రాగానే కేసీఆర్ కిట్ రెండు కూడా ఇచ్చే కార్యక్రమం చేశారు. అందులో మీరు మన కోమటి చెరువు దగ్గర ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వసతులను కూడా ఉపయోగించుకోవాలని చెప్పుకుంటాం. అమ్మఒడి వాహనాలు కూడా పెట్టినాం. ఫోన్ చేస్తే అమ్మఒడి వాహనాలు తీసుకుపోతారు, పరీక్షలు చేస్తారు, మళ్ళీ తెచ్చి ఇంటికాడ దించిపోతారు. డెలివరీకి వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేస్తే మటాన్ని ఇంట్లో తీసుకుపోతారు. కాకపోతే తల్లి పిల్లల్ని మళ్ళీ ఆటో పిల్లలు లేకుండా ఇంటి దగ్గర దించిపోతారు. ఈ సౌకర్యాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని మా అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు మనం చేస్తూ, మరి మీ అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమతో దీవించారు. మీ ఆశీర్వాదం కూడా అందించారు. నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మీ సేవ కోసం, మన సిద్దిపేట అభివృద్ధి కోసం నా శాయశక్తులను కృషి చేస్తానని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. జీవో 59 కింద పట్టాలనుకున్న వాళ్ళు కానీ ఎవరు కూడా ₹1 లంచం ఎవరికి ఇవ్వద్దు, ఎవరు అడగలేమని. డబ్బు పేదలకు అడిగినా కూడా మా దృష్టికి తీసుకురండి. ఇది పేదలకు అందుతున్న సహాయం కనుక ఎవరు ఒక నయా పైసా కూడా ఎవరికి ఇవ్వవద్దని, వారికి ఎక్కడ కూడా అటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా పేరు మనం చేస్తూ, మరిగా అందరూ మాట్లాడేది కానీ ఇప్పటికే లేట్ అయింది కనుక ఎవరిని మాట్లాడించడం లేదు. చెక్కు తీసుకొని పక్కన భోజనం కూడా ఏర్పాటు చేసినాం. మీ అందరికీ మంచిగా కడుపు నుండి అన్నం తిని చెక్కు తీసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.